అనేటువంటి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం మాట ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, ఏపీ పునర్నిర్మాణం చేయడంతో పాటుగా రాష్ట్రాన్ని కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్తామని చెప్పి సంక్షేమ పథకాలని ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా అన్ని రకాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరికీ కూడా సంక్షేమ పథకాలను చేరుస్తూ మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో 15% అభివృద్ధికి చెందాలి అనేటప్పుడు ఏదైతే లక్ష్యం ఉందో ఆ అభివృద్ధి దిశగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తించవలసినటువంటి విషయం అండి. అమరావతి రాష్ట్ర నిర్మాణంతో పాటుగా గతంలో విధ్వంస పరిపాలన వల్ల జరిగినటువంటి నష్టం ఏదైతే 9 లక్షల కోట్ల రూపాయల పైనటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీర్చేదానికి రాబోయేటటువంటి రోజుల్లో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక కూడా కావాలి. దాంతో పాటుగా దానికి ముఖ్యమంత్రి గారు సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ గా అమరావతిని దాన్ని ఒక క్రియేట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా P4 విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ జరిగేటటువంటి P4 విధానంలో ఇంతకుముందే పెద్దల సత్యమూర్తి గారు మీరందరూ కూడా చర్చించారు దాని మీద చాలా సుదీర్ఘంగా. దానిలో భాగంగా మనం ఎక్స్పర్ట్స్ తో చేసాం, ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తే దాతలు ఇచ్చే మార్గదర్శులు బాగుంటారు, బంగారు కుటుంబం ఈ రకంగా చేయాలనేది. అదే విధంగా స్వర్ణాంధ్ర లక్ష్యం ఏదైతే ఉందో 2047 నాటికి ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ 308 లక్షల కోట్ల రూపాయలకి చేర్చే విధంగా, అదే విధంగా దాంతో పాటుగా తలసరి ఆదాయం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 55 లక్షల రూపాయలు 2047 నాటికి అది చేరే దిశగా ఇవాళ నుంచే దానికి కావాల్సినటువంటి బీజం వేస్తూ దాని ప్రణాళికలు చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగతను కూడా తగ్గించుకునేటటువంటి లక్ష్యంతో కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. రాష్ట్రంతో ఉన్న ఇష్యూస్ ఇంకా ఎందుకు సెటిల్ కాలేదు? మీరు కొంత చొరవ తీసుకోపోయారా? 11 ఏళ్ళు అయిపోతుంది కదా, అవి కూడా వస్తే స్టేటింగ్ ప్లస్ కదా. చంద్రిక్ గారు, ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే ఈ 9 నెలల కాలంలోనే 3 సార్లు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జలవనరుల మీద, ఆర్థిక వ్యవస్థల మీద ఉన్నటువంటి బకాయిలు, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు, వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి చర్చ గతంలో కూడా జరిగింది. 3 సార్లు జరిగింది 9 నెలల కాలంలోనే. మళ్ళా రాబోయేటటువంటి బడ్జెట్ సెషన్స్ ఇవన్నీ అయిపోవడంతో మరి వాటి మీద ఒక క్లారిటీ తీసుకోవాలని ఈ సంవత్సరంతో వాటిని ముగింపు పలకాలి అని ఒక లక్ష్యం పెట్టుకొని చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే, రావాల్సినటువంటి ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ అవి ఎలాగో చేస్తూ ఉంటది. కానీ ఈ విధ్వంసం అయిపోయినటువంటి రాష్ట్రం గత 5 సంవత్సరాల పాటు ఒక అరాచకమైన పరిపాలన, విధ్వంసం అంటే చాలా విషయాల్లో అయింది. ఆదాయంలో అయింది, రకరకాల ఇబ్బందుల్లో అయింది, లా అండ్ ఆర్డర్ అయింది. ఆ ప్రజావేదిక విధ్వంసం అయినప్పుడు చంద్రబాబు గారు మీరందరూ అన్నారు దాన్ని ఒక మెమోరియల్ లా కడతాం, ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇలా జరిగిందని చూపిస్తా. పని స్టార్ట్ అయిందా? దానికి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం డెఫినెట్ గా మీరు అన్నది మంచి పాయింట్ అది. కానీ అదేమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు నిర్ణయించుకున్నా కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టచ్చు. కానీ దీనికి ఒక సమగ్రమైనటువంటి పరిపాలన, ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి. ఇది చేయటం పెద్ద విషయం కాదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే దాన్ని చేయటం అనేది 2-3 నెలల కాలంలోనే పునర్నిర్మాణం చేయొచ్చు. దాని రకం కావాల్సిన ఏ రకంగా అయితే మాన్యుమెంట్ గా చేయాలనుకున్నారు అదంతా కూడా చేయొచ్చు. కానీ మనకు ఉన్నటువంటి సుదీర్ఘమైన లక్ష్యాలు, ఈ భారతదేశం పెట్టుకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి లక్ష్యాలు ఏదైతే ఉందో, ఇవాళ మనం ప్రపంచంలోనే 3వ 4వ స్థానాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో సరసన చేరిపోయాం. ఇవాళ మనకున్నటువంటి లక్ష్యం కూడా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం కూడా దానిలో భాగస్వామ్యం అవుతూ ఒక పెద్ద రాష్ట్రంగా, ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచ దేశాలకి పెట్టుబడులకి ఇది ఒక స్వర్గధామంగా చేయాలి అని ఒక లక్ష్యం పెట్టుకొని చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా నిరుద్యోగాన్ని కూడా తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవాళ 2029 నాటికే మనం 5,42,000 కోట్ల రూపాయలకి తలసరి ఆదాయం వచ్చే విధంగా రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, మున్సిపాలిటీ, సచివాలయ స్థాయిలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా, ఒక విజన్ యాక్షన్ ప్లాన్ కూడా ప్లాన్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దీనికి ఒక ఈ ఏదైతే మనం అనుకున్న P4 అనే విధానాన్ని, అంటే గతంలో మనకి జై జవాన్ జై కిసాన్, పీపుల్ పార్ట్నర్షిప్, జై జవాన్ జై కిసాన్ అని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏదైతే పెట్టుకున్నారో ఆ రకమైనటువంటి స్లోగన్ లాగా P4 స్లోగన్ కూడా ఇవాళ మన రాష్ట్రంలో మొదలైనటువంటి స్లోగన్ దేశవ్యాప్తంగా కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే దీనిలో పబ్లిక్, ప్రైవేటు, పర్సన్ పార్ట్నర్షిప్. దీనివల్ల కేవలం వ్యక్తులు అభివృద్ధి చెందటం మాత్రమే కాదు, ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే దిశగా దీనికి రూపకల్పన చేయడం జరిగింది. ఇవాళ 10% ఉన్నటువంటి అత్యున్నత